ఆశీర్వదించండి. అసలు మనుషులకి మనసులకి మధ్య దూరం ఎందుకు పెరుగుతుందో తెలుసా? అర్థం చేసుకునే గుణం, ప్రేమించే మనస్తత్వం లేకపోవడం వల్ల. తప్పు చేస్తే దానికి శిక్షే పరిష్కారం అనుకుంటున్నామే తప్ప, క్షమించడం అనే ఒక మార్గం కూడా ఉందనే విషయాన్ని ఆలోచించగలిగితే మనం ఏ మనిషిని దూరం చేసుకోలేము. మనం ఎవరికీ సమస్య కాకూడదు, మన వల్ల ఎవరూ బాధపడకూడదు అని ఆలోచించగలిగితే మనకంటే మంచివాళ్లుండరు. ఒక సమస్యని, కష్టాన్ని రెండు వైపులా ఆలోచించి అర్థం చేసుకోగలిగితే మనకంటే గొప్పవాళ్లుండరు. పిల్లలు కన్నవాళ్లని గౌరవించలేకపోయినా, కన్నవాళ్లు పిల్లల్ని అర్థం చేసుకోలేకపోయినా వాళ్ల మధ్య ప్రేమ బ్రతకడం చాలా కష్టం. వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్లమని మనందరికీ తెలుసు. కాని ఆ వెళ్లేదాకా కోపాల్ని, పగల్ని, ద్వేషాల్ని, స్వార్థాల్ని, అహాన్ని, కుళ్ళుని అన్నిటినీ మోసుకునే వెళుతున్నాం. వాటన్నిటినీ మర్చిపోదాం, వదిలేద్దాం, ప్రేమిద్దాం, ప్రేమించబడదాం. బ్రతికినండి రోజులు ప్రేమతో బ్రతుకుదాం. నలుగురితో కలిసి నవ్వుతూ గడుపుదాం, హాయిగా ఉందాం. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ, ఎట్ట నిన్ను అందుకోనే. ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా, నిన్ను ఎట్టా అదుముకోనే. ముద్దులిచ్చి మురిపిస్తావే, కౌగిలించి కౌగిస్తావే, అంతలోనే జారిపోతావే. మెరుపల్ల మెరిసి జానా, వరదల్లె ముంచె జానా, ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జానా. జాన అంటే జీవితం, జీవితమే నర జాడరా, దానితో సయ్యాడరా, ఏటికి ఎదురీదరా.
దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నర్గాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథః ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంశోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం దర్పయంతీం మే స్థితాం పద్మవర్ణాందామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాతాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవదృష్టామ్నిః ఉపైదుమాం దేవసఖః కీర్తిస్య మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దధాతు మే సత్పిపాసామరాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్నిర్నద మే గృహాత్ గంధద్వారాన్దురాధృషా నిత్యపుష్టాంగరీషణీం ఈశ్వరీం సర్వభూతానాంతామిహోపక్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచः సత్యమసీమహే ఆర్ద్రాం నిష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. చూడండమ్మా, మీలో ఎవరైనా అమ్మవారిని స్తుతిస్తూ ఒక చక్కని పాట పాడండి. అలా స్తుతించడం వల్ల అమ్మవారి కృపని, ఆశీసుల్ని మనందరికీ అందిస్తుంది. పాడండమ్మా. పాడడం అంటే మరి నేనే పాడాలి. ఎందుకంటే మా ఊర్లో నేను పాటల స్పెషలిస్ట్ని. ఊర్లో ఎక్కడ పాడాలన్నా సరే నన్నే తీసుకెళ్తారు. నువ్వు పాడేది చీటి పాటలే, దేవుడి పాటలు కాదు. పరువు పొద్ది, కొంచెం తగ్గు. గొంతులో కిచకిచగా ఉంది. అపశృతిలో పాడితే అమ్మవారికి ఆగ్రహం రావచ్చు. అందుకని ఈసారి అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. పాడండి పాడండి. మా సంజన మేడం అద్భుతంగా పాడతారండి. ఆవిడ నోరు తెరిస్తే చాలు ఓ కోకిలొచ్చి పాడినట్టు, గాన కోకిల పి సుశీలమ్మ గారే వచ్చి స్వయంగా పాడినట్టు ఉంటుందండి. తెలుసా? అంత బాగా పాడుతుందంటారా? మామూలుగా కాదండి. ఒక్కసారి శృతి సవరించిందంటే సరిగమలు సలాన్ చేస్తాయి. పాట పాదావి. చూసారా? ఈ రాగం కూడా తన దగ్గర నేర్చుకుంది. చెంచో లేదు మేడం, తగ్గడానికి అస్సలు వీల్లేదు. ఇలాంటి ప్లేస్ లోనే మన ప్రతిభ అంటే మనం బయట పెట్టుకోవాలి. ఛాన్స్ వచ్చింది, చెలరేగిపోండి. ఏదో పెళ్లి చూపుల్లో కూర్చున్నట్టు అలా సిగ్గుపడుతున్నావేంటమ్మాయ్? అందరూ మనవాళ్లేగా, ఏం పర్లేదు, పాడు. బామ్మగారు మీరు పొరపాటు పడుతున్నారు. మేడం గారికి అసలు సిగ్గేలేదు. అదే మేడం, మీరు సిగ్గుపడకుండా పాడతారు అని చెప్తున్నాను. మేడం అందరూ మనల్నే చూస్తున్నారు. పాడండి మేడం, ఇదే మంచి టైం. పాడండి పాడండి పాడండి. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తున్నారు. అదిగో సవరించుకుంటారు. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ ఆ మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మోయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా రామా. సూపర్ సూపర్ సూపర్. క్లాప్స్ 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 క్లాప్స్. పిచ్చెక్కిచ్చేసారండి. నిజంగానే పిచ్చెక్కించింది. ఎవరి పిల్ల? ఎవరేంటండి, మన సినిమాలో హీరోయిన్. ఏరా, కొంచెం బుర్రున్నదాన్ని పెట్టుకోవచ్చు కదరా. పోయి ఇలాంటి దాన్ని పెట్టుకున్నారు. ఏమైంది బామ్మగారు? దీపావళి రోజు రామా రామా అని రాముడు పాట పాడిందంటే ఆ పిల్లకి ఎన్ని తెలివితేటలున్నాయో ఇప్పుడే అర్థమవుతుంది. ఆవిడ భాషలో చెప్పాలంటే ఆకారం పుష్టి, నైవేద్యం నష్టి అని అర్థం. నువ్వే కదరా బుక్ చేసింది, అంతా నీ వల్లే. నేను పాట పాడమన్నాను కానీ నాన్ సింక్ లో పాడమన్నానా? సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ
చాలా బాగా పాడావమ్మా. నీ పాటతో అందరూ కాసేపు మైమర్చిపోయారంటే నమ్ము. అందుకే మనతో పాటు మన పక్కనున్న వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటే మనం ఇంకా ఆనందంగా ఉంటామని ఈ పురాణాలు శ్లోకాలు చెప్తూ ఉంటాయి. అవునమ్మా, అలా కోరుకోవడం బాధ్యత కూడా. ప్రతి ఒక్కరూ అలా ఆలోచించగలిగితే మన సమాజాన్ని మనమే బాగు చేసుకోగలం. అందుకే హుదూద్ తుఫాన్లో నష్టపోయిన వాళ్లకి మన సినిమా వాళ్ళు సాయం చేసి అండగా నిలబడుతున్నారు. కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టేంత నష్టం జరిగిందక్కడ. అందుకే మనతో పాటు ప్రతి ఒక్కరూ సాయం చేసి ఆ ఊరిని తిరిగి నిలబెడదాం. అవునంకుల్, నష్టపోయిన వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని, వాళ్ళ జీవితాల్లో వీలైనంత త్వరగా వెలుగులు నింపాలని అందరం కలిసి ఆ దేవుణ్ణి వేడుకుందాం. బామ్మగారు, అసలు దీపావళి అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఏ ఇది కూడా తెలియదా నీకు? రోజు స్కూల్కి వెళ్తున్నావు, ఏం నేర్చుకుంటున్నావే నువ్వు? దీపావళి అంటే టపాసులు కాల్చుకునే పండగ. పగలంతా బాగా తినడం, చీకటి పడ్డాక చిచ్చుబుడ్లు, లక్ష్మీ బాంబులు, భూచక్రాలు, నాగుపాంబిళ్ళలు అన్నీ కాల్చుకోవడం. ఇవన్నీ తెలుసుకో, లేకపోతే ఈ అమ్ముల కూతురికి ఏం తెలియదని అందరు అనుకుంటారు. అది నాకు చాలా బ్యాడ్ నేమ్. నీ బొందేం కాదు. దీపావళంటే తిని టపాసులు కాల్చుకోవడం కాదు. ఆ టపాసులు కాల్చుకోవడం వెనక బోలెడంత చరిత్ర ఉంది. ఇదిగో పాప, దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు అని అనడానికి రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. ముఖ్య కారణమైతే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సత్యభామ చేత నరకాసురవధ చేయించి అతని బారి నుండి ప్రజల్ని కాపాడినందుకు, తమ జీవితాల్లో చీకట్లు పోయి వెలుగులొచ్చాయని, అందుకు ప్రజలందరూ కలిసి దీపాలు వెలిగించి పండగ చేసుకున్నారట. అదే దీపావళిగా మారిందని పెద్దలు చెప్తుంటారు. అలాగే విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి బలిచక్రవర్తి నుంచి ప్రజల్ని కాపాడిన రోజని, అలాగే విక్రమాదిత్యుడికి పట్టాభిషేకం జరిగిన రోజని, ఇలా దీపావళి గురించి రకరకాల కథలు చెప్తూ ఉంటారు. కాని వీటన్నిట్లోనూ ఉమ్మడిగా ఉన్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే చెడు మీద మంచి, చీకటి మీద వెలుగు విజయం సాధించడం. ఆ రోజునే ఆ వెలుగునే దీపావళి అంటారు. ఓహో, అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకుంటున్నారన్నమాట. మీకు నచ్చినట్టు మీరు కూడా మార్చుకున్నారు కదండి. సరే సరే సరే, ఈ కబుర్లన్నీ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం గాని, ముందు పూజలో భాగంగా పెళ్ళైన వాళ్ళందరూ అక్షంతలు వేసి తమ భార్యల్ని ఆశీర్వదించండి. ఈరోజు భర్త చేత ఆశీర్వాదం తీసుకోవడమంటే నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా జీవించమని సాక్షాత్తు ఆ జగన్మాత చేతే ఆశీర్వాదం తీసుకున్నట్టు. బాబు, ఈ అక్షంతలు అందరికీ ఇవ్వండి. అలాగే పంతులు గారు. ఇలా ఇవ్వండి. తీసుకోండి సార్.
నా అందమైన పెదాలతో నీకు తీయగా ముద్దు పెడతాను. నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నాకు మాత్రం మాట్లాడాల్సిన అవసరం లేదు, రాదు కూడా.